గుంటూరులో జరుగుతున్న ప్రత్యేక హోదా భరోసా సభ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. మన్మోహన్ సింగ్ గారి ప్రసంగానికి ప్రత్యక్ష సాక్ష్యం ఆయన ఈవేళ ఉదయం కూడా ఫోన్లో మాట్లాడేటప్పుడు అనేకమైనటువంటి ఎంతో మనస్తాపంతో నేను రాలేకపోతా ఉన్నాను. అనివార్య కారణాల వల్ల ఈ సభ నేను లేకపోయినా మా మద్దతు ఉంటుంది. ఇప్పుడే కాదు, ఈ పోరాటం చివరి వరకు మనం తీసుకెళ్లే వరకు మేము మీతో ఉంటామని చెప్పి ప్రత్యేకంగా నేను ఆంధ్రుణ్ణి, నేను కూడా వ్యక్తిగతంగా ఈ సమస్య మీద ఎంతో కృషి చేస్తున్నాను అని చెప్పి మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సభ సక్సెస్ కావాలి, ఈ సభ లక్ష్యం నెరవేరాలని చెప్పి వారు టెలిఫోన్ ద్వారా నాతో మాట్లాడడం జరిగింది. తర్వాత శరద్ పవార్ గారు, ఆయన ఎన్సిపి ప్రెసిడెంట్ గారు, ఎంపీ గారు, సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన నిన్న సాయంత్రం ఫోన్లో మహారాష్ట్రలో మరి రైతుల సంక్షోభం ఉన్న కారణం వల్ల నేను రాలేకపోతున్నాను, అయినా ప్రఫుల్ పటేల్ గారిని పంపించాలని ప్రయత్నం చేశాను, కానీ ఇక్కడ ఉన్నటువంటి తీవ్రతను బట్టి నేను వారిని కూడా పంపించలేకపోతున్నాను. దయచేసి అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ పోరాటంలో మేము కూడా భాగస్వాములు, పార్లమెంట్లో సపోర్ట్ చేస్తాము, మరలా ముందు కూడా మా సపోర్ట్ కొనసాగుతుందని చెప్పారు. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారితో మాట్లాడి డెరిక్ ఓబ్రైన్ గారు, ఆయన రాజ్యసభలో ఫ్లోర్ లీడరు, తప్పనిసరిగా మేము రాలేకపోయినా మా పోరాటంలో మా వంతు మేము భాగస్వాములుగా ఉంటాం, పార్లమెంట్లో కూడా మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫరూక్ అబ్దుల్లా గారు, నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఆయన మాజీ ముఖ్యమంత్రి పెద్ద ఆయన కూడా నేను రంజాన్ సమయంలో నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, దయచేసి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్యమైనటువంటి నాయకులు, మరి మనకు అత్యంత సన్నిహితులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకులు, వారేమన్నారంటే ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాటం చేసినా నేను మద్దతు ఇస్తాను. ప్రత్యేక హోదా కోసం గుంటూరు వేదికగా బహిరంగ సభ ఏర్పాటు చేసిన పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి గారికి నా అభినందనలు. తక్కువ కాల వ్యవధి ఉండడం వల్ల నేను రాలేకపోతున్నా. హోదా కోసం అన్ని పార్టీలు కలిసి రావాలి, ఈ సభ విజయవంతం కావాలి అని, సభ ఉద్దేశం రీచ్ అవ్వాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ ట్వీట్ చేశారు వారు.